ఈ డౌన్ టౌన్ అయితే ఎంత బాగుండిందో. గ్రోసరీ షాప్కి వెళ్తున్నాం పదండి నాతో పాటు. బిల్డింగ్స్ అన్నీ హై బిల్డింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ చూసా. ఈ ట్రాక్ చూసిన వెంటనే వియత్నాంలో స్ట్రీట్ ట్రైన్ ట్రాక్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఇల్లుల మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ కూడా అట్లనే ఉండే, షాపింగ్స్కి ఆనుకొనే అనమాట. ఒక రైల్వే ట్రాక్ మొత్తం ఉంది. అట్లే అనిపించింది ఆ సీనరీ మొత్తం. అండ్ షాప్కి అయితే వచ్చేసాం. ఇది మిన్నీసోటాలో సన్ ఫుడ్స్ అని ఒక సూపర్ మార్కెట్ అనమాట. లోపలికి వెళ్దామా? గ్రోసరీ పోతున్నాం. గ్రోసరీ కాదు, ఫిష్కి పోతున్నాం. ఫిష్ తెచ్చుకోవడానికి పోతున్నాం. ఫిష్ ఇంకా ఫిష్ ఒకటి, ఫిష్, ప్రాన్స్, ఇంకేమైనా చూపిస్తా మీకు ఇక్కడ ఎట్లుంటుందో. చెప్పడం మర్చిపోయా, ఈ షాపింగ్ మొత్తం రా ఫుటేజ్ అట్లనే పెట్టా, చూసేయండి. గబ్బు వాసన వస్తుంది. స్మెల్ వస్తుందంటే కొంచెంసేపు తర్వాత అలవాటు అవుతుందని చెప్తుంది పిల్ల. ముక్కు కూడా పూసుకోకూడదు అంటుంది. నేను ఏం చెయ్యాలి? ఏ భగవాన్, పర్ఫ్యూమ్ ఉంటుందా ఏమన్నా? ఇది $7 తిందాం. అది ఏంటిది? ఫ్రూట్. సరే, అవసరం లేదని చెప్పి తీసి పెట్టేసింది. ఏం కొంటుందో తెలీదు. కంట్లో ఏమో పడింది రేట్లా అనుకుంటా. ఇట్లా కూడా పెట్టుకోవద్దు, ఇట్లా కూడా చేసుకోవద్దు. పెట్టుకొని ఇస్తలేదు ముఖంకి కూడా. టార్చర్ పెట్టద్దా. ఇది లెమన్ గ్రాసా ఏందో అనుకుంటా, పుల్లలు ఉన్నాయని. భగవాన్, ఇవన్నీ ఫ్రెషా? ఇది ఫార్మర్ మార్కెట్ ఏమన్నా? జాక్ ఫ్రూట్, ఇదిగా పనసకాయలు, వాటర్మెలన్ ఉంది, పీనట్స్. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయిలే అన్నీ. చూస్తారా? చైనామాల్ లాగానా? చూడండి, ఇదో ఇంత పెద్దది. ఎవరైనా బాగా కుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎంత ఇది? $12.99. ఓకే, మిన్నీసోటా వచ్చినప్పుడు తీసుకోండి. ఎంత ఉన్నాయి అవి? 16. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. లో ఇట్లా ప్లాస్టిక్ స్పూన్స్ చైనా బజార్లో చూసినారే, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇది $5, $5.99. ఇది బెటర్, బాగుంది కదా హ్యాండిల్. ఇవన్నీ అప్పట్లోనే చూసినా నేను ఇండియాలో. మీకు గుర్తుందా ఫ్రెండ్స్? చెప్పండి. ఇవన్నీ అట్లానే ఉన్నాయి మోస్ట్లీ. పూరి చేసిన బాగుంది కదా అది. పూరి చేస్తారు. ఓకే, పూరికి రాదా? టిఫిన్ బాక్సెస్ కూడా ఉంటాయి ఇట్లా స్టీల్వి, కప్స్. క్వాలిటీ చూద్దాం. $6.99. ఓకే, క్వాలిటీ కూడా ఓకే. అవసరం. మన ఇండియాలో ఎంత ఉంటుంది ఇది? ₹3. ₹3కి ఎవరు మీ తాత పెట్టినాడా? అయ్యో, తీసుకోబోదు. బెటరే కదా $50కి. ఇంత బాగుంది. కానీ ఇది మరీ లోపలికి లేదు, ఈడి వరకు ఉండాలి కదా, ఇంత ఉంది. అది మెయిన్ ప్రాబ్లం. అట్లా లేదు. రియాన్కి ఒకటి, నువ్వు రియాన్కి, నేను ఒకటి చాహ్నాకి. ఇది కూడా బాగుంది, పెస్ట్రోల్ స్టీల్ది బాగుంది. ఇది $29 అంటే 30, $29.99. ఇది ఎంత ఉంటుంది చెప్పు మనకి ఇండియాలో? ₹3. ఇక్కడే పెడతారేను $3 అంటే. ఎందుకు వస్తుంది ₹3కి? ఇవన్నీ ఇండియా మాల్ ఇక్కడ తెచ్చినారా? చూడండి, $40 ఇది. అది నేను అడిగినావు కదా ఆ వీడియోలో చూసి. వద్దు, ఇది దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇది కొనకండి. ఏం కొన్నా స్టీల్ లేకపోతే
మట్టివి మట్టివి అంతే. అల్యూమినియం లేదా క్యాస్ట్ ఐరన్ కొనాలి అంతే. బిర్యానీ దమ్ $70. ఒకటి ఫోటో ఇస్తా, షర్ట్కి ఒప్పిస్తా. ఇట్లా బాగుంటుంది. దమ్ బిర్యానీ చేసుకోవడానికి సరిపోతుంది. అండ్ ఇవి కూడా యాక్చువల్లీ ఇవి ఇట్లా స్టీమ్ చేసుకోవడానికి కానీ $50. మనకి అంత మోమోస్ చేయడానికి వాడే ఆ మోమోస్ ఒక్కటే చేసుకోవాలంట ఫ్రెండ్స్. ఈమె వేరే తీసుకొని అది ఇది సెట్ ఆఫ్ ఇది ఇట్లా 2 సెట్, ఇది 25. ఏంటది అదా తీసుకో బిర్యానీకి. సరిపోదు. ఇది సరిగ్గా చూపి, ఇందాక చూపించిన అట్లా చూపి. నిన్నే తమ్నైల్ పెట్టేది. డిఫరెంట్ అదే కదా. ఏం చేస్తారు అసలు దీంట్లో? దాంట్లో వెజీస్ మీట్ అన్నీ ఒక్కొక్కసారి బాయిల్ చేసి బాగా చైనా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్టుంది. వాళ్ళు ఏం తింటారో అన్నీ చెప్తుంది. ఇది కూడా అల్యూమినియం వద్దు. దిస్ ఇస్ నాట్ ఆల్సో గుడ్. ఎట్లా అది అల్యూమినియం ప్లాస్టిక్ డబ్బాస్. ఇది రైస్ కుక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ హాట్ వాటర్ కదా, కొట్టద్దు అట్లా. ఇవన్నీ ఏంటి క్యాండిల్సా? ఇవన్నీ అగరబత్తి రే. ఇది తీసుకో. ఇవన్నీ అగరబత్తీస్, చైనీస్ అగరబత్తీస్. చైనీ అగరబత్తి ఏంటిది? ఇది ఏం చేస్తారు? జ్యూసర్ అంట. ఓకే, వీళ్ళ జ్యూసర్ ఇట్లాంటి జ్యూసర్ ఎప్పుడైనా చూసినారా? అట్లా జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి, ఇక్కడ నుంచి నుంచి వస్తుందంట. ఇది ఇట్లా 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 ఈ దీంట్లో ఫ్రూట్ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడికి గ్లాస్ పెడితే వస్తుంది అట్లా జ్యూస్. ఇది కావాలి నాకు. తీసుకో, ఏం కావాలన్నా తీసుకో. రోటీ పెట్టడానికి అసలు ఫస్ట్ దీన్ని మొయ్యి. ఇది లైట్ వెయిటే ఉంది, 40. క్యూట్ ఉంది. ఒకసారి ఓపెన్ చేయి చూపి. రోటీస్ పెట్టచ్చు దీంట్లో. ఇట్లా చూపి ఇట్లా ఓపెన్ చేసి. ఏయ్ ఫోటో అన్నా తీసుకొని ఇదేమన్నా మ్యాజిక్ ఇట్లా పెట్టి ఇట్లా తీస్తావు. బాగుంది కదా, ఓపెన్ చేయి. ఇది క్యూట్ ఉంది. అండ్ దీనికి ఇక్కడ హోల్ కూడా ఉంది. అయితే రోటీ పెట్టకూడదు. ఇవి కూడా బాగున్నాయి. హోల్ ఉంటే ఎట్లా పెడతాడు? ఇవి కూడా బాగున్నాయి. ఇది $50 రావట్లేదు. తీయి కానీ ఏమన్నా అయిందనుకో నేను పారిపోతా. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హోల్ ఉంది. అన్నిటికీ హోలే ఉంటాయి. దీనికి హోల్ లేదనుకో. దీనికి కూడా ఒక హోల్ ఉంది. అంటే మరి ఏం పెట్టాలి దీంట్లో? అవి పెట్టుకుంటారేమో, నూడిల్స్ అవన్నీ. నూడిల్స్ అవి పెట్టుకుంటారేమో. అదిగో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్స్టా పాట్. హాట్ పాట్ మరి చిన్న. ఎంత ఉంది చూడు. ఇది 1599. ఇండియాలో అయితే చెప్తా చూడు. చెప్పవే ఇండియాలో అయితే ఇండియాలో అది 20 రూపీస్కి వస్తాయి. 20 రూపీస్కి మీకు ఎవ్వరు పెట్టరు. 20 రూపీస్కి ఎవరు. ఇది తీసుకుంటావే. నేను దీంట్లో మోమోస్ నేను చాలా ఇన్స్టా వీడియోస్లో చూసిన. మోమోస్ చెయ్యొచ్చు. 1299 అది తీసుకుంటా. ఇక్కడే మాకు అక్కడ దొరుకుతుందో దొరకదో. మళ్ళీ అమెజాన్లో పెడితే సుధీర్ క్యాన్సిల్ చేస్తాడు. అంత పెద్ద మోమోస్ మా ఇంటికి అందరిని పిలిచాను నేను సెల్ఫ్. బాగున్నాయి బిందెలు తీసుకో ఒకటి. ఇవేంటి? ఏంటి అది? ఆనియన్స్ పెట్టుకోవడానికి. గార్లిక్ ఆనియన్స్ హ్యాంగ్ చేసి పెడతారా? ఒక దాంట్లో ఆనియన్, ఒక దాంట్లో గార్లిక్ పెట్టి ఎట్లా హ్యాంగ్ చేస్తారో చెప్పు. హెయిర్ కవే ఎవరైనా పెట్టుకు. నువ్వు పెట్టుకో. హెయిర్ కి 2 జడలు వేసుకో. చిక్ టేబుల్ క్లాత్ చూడరే. చిన్న క్యూట్ ఉంది. అవసరం లేదు మనకి. నువ్వు కాఫీ మేకర్ ఇది తీసుకో. నువ్వు రోలర్. రోలర్ అది బట్టలకి కావాలి. అసలు నా దగ్గర బ్యాటరీదే ఉంది. ఇదంతా చైనా బజారే. వద్దు నాకు. ప్లాస్టిక్ ఇదిగో చేపలు. అదే ఇక్కడ నుంచే చూడండి. దిస్ వన్. వాట్ ఈస్ దిస్ ఫిష్?
అవి ఇవి అన్నీ చాలానే ఉన్నాయి. ఈ ప్లేస్ అందరికీ తెలుసో లేదో అని చూపిస్తా. ఏంటి నేనెందుకు కేటరింగ్ చేస్తా? ట్రై చేయడానికి ఇది బాగుంది. బయటికి బయట స్టవ్ పెట్టడానికి పెద్ద కడాయి. ఎంత ఇది 49 ఇది 49. ఇది ఓకే. యా మంచిగా వెయిట్ ఉంది. చైనా వాళ్ళు మొత్తం దీంట్లోనే వేస్తారు. ఆల్ నూడిల్స్, మసాలాస్. తీసుకో చేపలు ఉన్నాయి. మా ఇంటికి సరిపోదు ఇది ఏమి. ఆడనే పెట్టేసి కోకోనట్ వాటర్ తీసుకుందామా? అవసరం లేదులే ఇప్పుడు. ఏంటి చేపలు? స్మోక్డ్ ఫిష్. ఇదేంటిది? స్మోక్డ్ డ్రై ష్రింప్. ఎండు షింపా. భలే ఉందంట అమ్మా. ఇది రే చూపి. స్మోక్డ్ ఫిష్ ఇది, డ్రై ఫిష్ కాదు. చూపి ఫిష్. నాకు డ్రై ఫిష్ కావాలి. ఎండు చేపలు కావాలంటే మాకు. కప్పు వాసన వస్తుంది. చేపల ప్లేస్లో వాసన రాకపోతే ఏమొస్తుందిలే కానీ. ఇక్కడ అన్ని లాబ్స్టర్స్, క్రాబ్స్, ఫ్రాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి దాని లోపల. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. రెడ్ స్నాపర్ బాగుంటుంది. ఫిష్ లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్. ఇది కూడా ఫిష్ మొత్తం స్కిన్ పీల్ చేసి పెట్టినారు దాన్ని. హెడ్ ఇది ఫిషే కదా. ఇది అన్ని చోట్ల దొరకదంటే ఇది కొనుక్కుంటామంట. £7. ఓన్లీ ఫిష్ కోసం వచ్చినాం. ఫిష్ తీసుకొని పోతాం. సన్ ఫుడ్స్. ఒక ప్లాంట్ కూడా కొనుక్కున్నాము. నా ఫేస్ కూడా చూపిస్తాను అట్లా. ఈమెదే తమ్నైల్ పెడతా. వాసన లోపలికి పోయి పీల్చి 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 కొంచెం తర్వాత అలవాటు అయిపోయింది. ముక్కు బ్లాక్ అయిపోయింది. వాళ్ళ ముందర ముక్కు మూసుకోద్దంటే ఎట్లా మూసుకోకుండా వాసన లోపల. అబ్బా ఇంత స్మెల్ అసలుకి. ఇది కాదా మన కారు? ఇదేనా? అయ్యో డోర్ ఓపెన్ చేస్తున్నా వేరే వాళ్ళ కార్. ఎట్లా అట్లా పోతావు ఎందుకు? పెట్టుకోండి. నేను మొన్న పూమాలో కొనుక్కున్నాను జిమ్ షూస్. $40. ఓన్లీ $40. బాగుంది కదా. బాగుంది. పోదాం ఒకసారి షోరూమ్ పోయి చూద్దాం ఏమున్నాయి అవుట్లెట్స్లో. ఓకే. గాయ్స్ చేతులు ఫ్రీజింగ్ ఉన్నాయి. అంత చలి ఉందా? బాగా చలిలో ఉండి అలవాటు ఉంది. అంత చలి ఉందా అంట. ఒక 3 years బ్యాక్ ఇట్లానే చలికి ఉండి ఉండలేక అట్లా మూవ్ అయిపోయినాం. సెట్ వేసుకుంటే కూడా అంత అనిపించడం లేదు. ఈరోజు ఇంటికి పోదాం. పోదాం. బాయ్. ఇంటికి కదా పోయింది. ఎస్. ఇక్కడ బంప్ ఉందా? నాకు తెలియదు. తీపిచ్చేద్దాం. బంప్ తీపిచ్చేద్దాం సార్. Where should I go? Put songs, man. బ్యాక్ టు హోమ్. డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాం. ఈరోజు చపాతీ అండ్ పాలక్ పన్నీర్. ఇప్పుడేం నేను పాలక్ పన్నీర్ రెసిపీ ఏం చూపించట్లేదులే కానీ కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ చేసి నార్మల్గానే కర్రీ చేసాం. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. యాక్చువల్లీ పన్నీర్ ఈజ్ ద ఈజీ కర్రీ టు మేక్. చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోయేది. ఏం చేసేసింది? సారీ నేను చూపించాలి. ఇది
ఇది మనం తెచ్చిందేనా? లేదు, ఇది వేరే ఫిష్. ఇది వేరే ఫిష్. ఇది కర్రీ కోసం, ఇదేమో అది వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసేస్తాం. ఆల్రెడీ రెడ్ స్నాపర్ ఉంది ఇంట్లో, దాంతో ఫిష్ కర్రీ చేసుకొని వాళ్ళకేమో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా ప్రాన్స్తో. ఇప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకున్న ఫిష్తో అయితే ఫిష్ ఫ్రై ఒకటే అని అనుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు కర్రీ చేసుకుందాం. కర్రీ నేను కూడా చేయట్లేదు, షారనే చేస్తుంది. ఇది కూడా కేరళ స్టైల్ రెసిపీనే. ఈ వింటర్ బ్రేక్ మొత్తం అన్ని కేరళ స్టైల్ రెసిపీస్తోనే అయిపోయింది మాకు. అండ్ ఈ ఫిష్ కర్రీలో వీళ్ళు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశారనమాట. నేను ఫస్ట్ టైం తెలుసుకున్నా, మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కొడంపులి. 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 You need to heat it. This is tamarind, kind of tamarind. Fish curry. So ఆ ఫ్లేవర్ వెంటనే రాదు, ఆ tamarind ఫ్లేవర్. It takes some time to come. The tamarind flavor. ఇది చింతపండు లాగంట సేమ్. ఫిష్ కర్రీకి ఒకటి యూజ్ చేస్తారా? చింతపండు కాదు, చింతపండు కంటే బాగుంటుంది. చింతపండు కాదంట, చింతపండు కంటే బాగుంటుంది. చింతపండు ఉత్తరి ఇట్లా తీసుకొని తినచ్చు. ఇది తినాలా? ఇది తినడానికి రాదు కదా. ఇది తినడానికి కాదు, ఇది ఫిష్ కర్రీ కోసం ఇంకా టేస్టీ ఉంటుంది. చింతపండు వేయచ్చు, కానీ నేను టేస్టీ వేస్తాను, అందుకే వేస్తాను. టేస్టీ చేస్తుంది అంటే ఇప్పుడు నేను తిని చెప్తాను టేస్ట్ ఎట్లా వచ్చిందని. సో దట్ ఈస్ కొడంబులి. కర్రీలో వేసి ఇంకో బౌల్ వేసి ఇది ఎందుకు వేస్తున్నాము అంటే ఇప్పుడు హాట్ ఉంటుంది, చిల్లీ పౌడర్, మిక్స్ ఇట్, పుట్ సమ్ వాటర్, మేక్ అ పేస్ట్, దెన్ యాడ్ ఇట్ టు ద హాట్ ఆయిల్. ఇప్పుడు వేయాలా? నాకు కొంచెం వాటర్లో మిక్స్ చేసింది. ఓకే, వేయాలి, కలపాలి, సాల్ట్ వేయాలి. అది అట్లనే ఉంటుందా? దట్ దుబ్బవన్, Which dubavan? దట్ టామరిన్ కైండ్ ఆఫ్ that థింగ్. has to get its flavor. You have problem with that tamarind? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నీతోనే ప్రాబ్లమే నాకు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. బాగా బాయిల్ అయినాక ఫిష్ వేసేయాలి, అండ్ దెన్ కోకోనట్ మిల్క్ వేయాలి. రెసిపీనా? మమ్మీ రెసిపీ. కేరళ వాళ్ళందరూ ఇట్లానే వేస్తారు. ఎవ్రీబడి ఫాలో సేమ్ రెసిపీ. నువ్వు హెడ్ తింటావా? ఫిష్ హెడ్? నేను హెడ్ కాకుండా మిగతావన్నీ తింటా. మళ్ళీ హెడ్ ఎవరి కోసం? కర్రీకి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. బాగా కారం అంటే మంచిగా కోకోనట్ మిల్క్. అట్లా ఫిష్ని డిస్టర్బ్ చేయకుండా కలపాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసింది. ఫిష్ని ఎక్కువ స్పూన్తో ఇట్లా కలపకుండా ట్రై చేసుకోవాలన్నమాట. తను తిప్పుతుంది కదా అట్లా. మా మమ్మీ కూడా ఎప్పుడు స్పూన్ ఎక్కువ యూజ్ చేయదన్నమాట, బ్రేక్ అవుతుంది కదా ఫిష్ అని చెప్పి. అండ్ కేరళ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ అయితే డన్. ఇప్పుడు ఇంకా పిల్లల కోసం ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. ఈ ఫ్రైడ్ రైస్కి కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తుంది. ఈ వెజిటేబుల్స్ అయితే ఫ్రోజన్ వెజిటేబుల్సే. ఇవి చాలా బెటర్, అన్నీ చాప్ చేసి క్యారెట్స్, బీన్స్, ఇంకా కార్న్, గ్రీన్ పీస్ ఇవన్నీ ఉంటాయి. మనం వీళ్ళకి లంచ్ బాక్స్లలో కూడా ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసి ఇవ్వచ్చు. అంటే క్విక్గా అనమాట, అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దొరుకుతాయి కదా. అండ్ ఫ్రోజన్ కూడా చాలా బెటర్. ఇక్కడ షాప్లో దొరికే వెజిటేబుల్స్ కంటే ఈ ఫ్రోజన్వి ఇంకా ఫ్రెష్ ఉంటాయి అని అంటారు.
ఇక్కడ కనిపించే ప్రాన్స్ అన్నీ కొన్ని ఫ్రోజన్ ఉన్నాయి. దాంట్లో ఒకటి గ్రే కలర్ కనిపిస్తుంది కదా! అది మొన్న ఫ్రెష్‌గా తెచ్చినది. అది ఫ్రీజర్‌లో పెట్టినాం. ఇంకా ఐస్ అట్లనే ఉండే. అందుకే ఒకటి తీసేద్దాము, టేస్ట్ చూద్దామని చెప్పి ఒక్కటి మాత్రం ఏసింది. నెక్స్ట్ కర్రీ లాగా చేద్దాము అని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోతుంది కదా! ప్రెజెంట్ అయితే ఇవి చేసేద్దామని. దీంట్లో ఒకటి కొంచెం సోయా సాస్ ఒకటే యాడ్ చేసినాం. జస్ట్ ఫ్లేవర్ కోసం అన్నట్టు. ఇంకా స్పైసెస్ ఏం ఎక్కువ వేయలేదు. కొంచెం లైట్‌గా గరం మసాలా ఒక్కటే ఏసినాం. ఆల్రెడీ రైస్ కుక్ చేసే ఉంది కదా! సో, దాన్నే యాడ్ చేసి ఇంకా మిక్స్ చేస్తున్నాం. ఇది ఓన్లీ పిల్లలకి మాత్రమే చేసినాం అనమాట. అండ్ ఈరోజు మాకు ఫిష్ కర్రీ ఉంది కదా! దాంతో పాటు బనానా ఫ్లవర్‌ది కూడా పక్కన ఫ్రై చేసుకున్నాం. ఆల్రెడీ నేను అదొక షార్ట్ వీడియో పోస్ట్ చేశా కదా! చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా చూడండి. అండ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ. ప్లేట్‌లో సర్వ్ చేస్తున్నా. ఇంకా పిల్లలు తింటారు ఇప్పుడు. Rice is good. How can he climb up there? తిను. Hot and good. హిమతోనా? కొంచెం హాట్ ఉంటుంది. బాగుందా? ఇది రివ్యూ. వీళ్ళిద్దరిది ఇగ్నోర్ చేయండి. Water, please. I'm thirsty. తీసుకో. విన్నర్‌గా మా పిల్లల రివ్యూ యాక్చువల్‌గా వెరీ సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ. ఫాస్ట్‌గా మార్నింగ్ టైమ్స్ అయినా లంచ్ బాక్స్‌కి చేసేయచ్చు పిల్లలకి. ఇంగ్రీడియంట్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం దాంట్లో చికెన్ కానీ, లేకపోతే ఎగ్స్ కానీ, లేకపోతే ఓన్లీ వెజ్జీస్ కానీ, అప్పుడప్పుడు మధ్యలో గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. బావుంటది. గ్రీన్ లీవ్స్ యాడ్ చేసినప్పుడు మింట్ యాడ్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బావుంటది. అట్లాంటా వెళ్ళిన తర్వాత మా మమ్మీ స్టైల్ ఫిష్ కర్రీ ఒకసారి చేయాలి అనుకుంటున్నా. మా అమ్మ అంత టేస్ట్ రాకపోవచ్చులే కానీ ఏదో కొంచెం అట్లా ట్రై చేస్తా. బట్ ఈ ఫిష్ కర్రీ అయితే బాగుండింది. అండ్ దాని తర్వాత ఆ బనానా ఫ్లవర్ది కూడా చాలా బాగుండింది. కొంచెం చేదొచ్చింది. చాలామంది రిప్లై కూడా ఇచ్చారు ఆ తొక్కలు తీసి చేయాలి అని. మన స్టైల్ వేరే చేస్తాం, కేరళ వాళ్ళు వేరే చేస్తారు కదా! సో, వాళ్ళ స్టైల్ రెసిపీ తినాలని అనుకొని టేస్ట్ చేసా. సో, నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే మీరు చెప్పినట్లు ఫాలో అయ్యి చేస్తాను. అండ్ ఇది ఇంకొక డే. మన ఫిష్ తెచ్చుకున్నాం కదా! వాటిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి ఎక్కువ స్పైస్ లేకుండా వాళ్ళకి ఫ్రై చేసి, మాకు కొంచెం ఎక్కువ స్పైస్ లెవెల్స్‌తో చేసుకుందామని. ఈ ఒక ఫిష్‌లో 2 పార్ట్స్ చేశాడనమాట. హెడ్ పార్ట్ వరకు ఒకటి, టెయిల్ పార్ట్ వరకు ఒకటి. సో, హెడ్ పార్ట్స్ అయితే మ్యాక్సిమం ఎవరం తినలేదు. మిగతావన్నీ అయితే తిన్నామన్నమాట. వచ్చింది ఫ్రై కూడా. పెద్ద పీస్ ఉంటుంది కదా! టమ్మీ ఫుల్ అయిపోతుంది. మంచిగా ఫిష్ ఫ్రై అవన్నీ తిని మేము మొనోపోలీ గేమ్ ఆడుకుంటూ ఆ డేని ఎండ్ చేసాం. ఈ వీడియోని కూడా ఎండ్ చేస్తున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్.